ఇలా ఆసనాలు చేసేప్పుడు స్మైల్తోనే చేయాలని మా గురూజీ చెప్తున్నారు. కాబట్టి నేను ఆసనాలు చేసేప్పుడు ఎంత చెమట పట్టినా, ఎంత కష్టం ఉన్నా నేనైతే స్మైల్ ఇస్తానే చేశాను. మా గురూజీ చెప్తూనే ఉంటాడు, మీరు నవ్వుతానే చేయాలి, మీ బాడీ పెయిన్స్ రిలీఫ్ ఇస్తుంది అని చెప్పారు. కాబట్టి నేను ఈ ఆసనాలు ఈరోజు క్లాసు అటెండ్ అయినానమాట. అటెండ్ అయిన దానికి ఈరోజు క్లాసు ఇదనమాట. నేను అంతా బిట్లు పెట్టకుండా చిన్నగా ఒక్కొక్క ఆసనంది ఒక్కొక్క ఇది యాడ్ చేశాను. ఫ్రెండ్స్, మీరడా ఇది చూసి ఇంట్లో చేయండి. లేడీస్ అయినా కానీ, జెంట్స్ అయినా కానీ, ఎవరైనా కానీ ఇది మన ఇంట్లో మనం చేస్తూ ఉన్నాడా మనకి బాగుంటుంది. హెల్త్కి, మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. ఇంకొకటి ఏమంటే షుగర్ బీపీ ఉండే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అంటే మన మైండ్ ఎక్కడికి పోకుండా తను చెప్పే ఆసనాల పైకి పోతుంది కదా. అలా ఇప్పుడు నేను క్లాస్ అటెండ్ అయ్యి ఆసనాలు చేస్తున్నాను. కాబట్టి మీరు ఇలాగే నేను చెప్తున్నాను కదా, ఇలా ఆసనాలు చేయండి. మీరు చాలా మీకు హెల్త్ మీకు సహకరిస్తుంది. మనం ఎక్కడైనా నడవాలంటే ఇప్పుడు కొంతమంది కొద్దిగా దూరం నడిస్తే గస బుస్స అన్నీ వస్తుంది. ఇలా మనం చేస్తే ఏ గస రాదు, ఏ బుస రాదు. మనం ఎంత దూరం నడిచినా మనకి అలసట అనిపించదు. కాబట్టే చెప్తున్నా, మనం వాకింగ్ ఇంకా ఈ వాకింగ్ కూడా మంచిదే. ఎవరైనా అలా ఉంటే వాకింగ్ చేయండి. వీలైతే నా ఛానల్ ఫాలో అయ్యి ఇలాంటి ఆసనాలు నేను కొన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అవన్నీ చేయండి. సూర్య నమస్కారం ఎంత చేస్తే మన కాళ్ళు, మోకాళ్ళు, చేతులు అన్నీ వంగుతుంది తెలుసా. బాడీ టోటల్ వంచాను అనమాట. చూడండి, నేను ఎంత వంచాను తెలుసా, అంత వంచాను. నా వయసు ఏంది 50 ఏళ్ళు. 50 ఏళ్ళకి మాత్రం వంచానండి. కాబట్టి మీరు ఎవరైనా ఉంటే ఒళ్ళు సహకరించేట్టుగా వీలైన వరకు ట్రై చేయండి. మన ఆరోగ్యం మనకి బాగుండాలి. పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, ఎవరున్నా మన పైన మనం డిపెండ్ అయ్యేట్టుగా మన హెల్త్ మనలో పెట్టుకోవాలి. లాస్ట్ ఫైనల్ ఆసనం అనమాట ఇది. మనం నాలుకతో బయట గాలి పీల్చుకుంటే, ముక్కుతో వదిలితే వేడి గాలి బయట వస్తుందన్నమాట. మన ముఖంలో ముడతలు రాకూడదు అనే దానికి ఈ ఆసనాలు వీలైన వరకు చేయండి. ఇలా చేస్తే మనకి టోటల్ ముడతలే రావు. అలా చేస్తే ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఫాలో అవ్వండి. వీలైతే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోలు అప్డేట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ. మరో వీడియోతో